శాంతి 25 जुलाई 2020 साकार मुरली। मीठे बच्चे, देहाभिमान छोड़ देही अभिमानी बनो। देही अभिमानियों को ही ईश्वरीय संप्रदाय कहा जाता है। దేహాభిమానం వదిలిపెట్టి ఆత్మాభిమాని అవ్వండి. ఆత్మాభిమానంలో ఉన్నటువంటి వాళ్ళనే ఈశ్వరీయ సంప్రదాయం అని అంటారు. बाबा ने प्रश्न पूछा, तुम बच्चे अभी जो सत्संग करते हो यह दूसरे सत्संगों से निराला है कैसे? ఇప్పుడు మీరు ఏ సత్సంగం అయితే చేస్తున్నారో అది వేరే సత్సంగాల కంటే కూడా అతీతమైంది. बाबा ने आंसर दिया, यही एक सत्संग है जिसमें तुम आत्मा और परमात्मा का ज्ञान सुनते हो. ఇది ఒకటే సత్సంగము, ఇందులో మీరు ఆత్మ మరియు పరమాత్మ యొక్క జ్ఞానం వింటారు. యహా పడాయి హోతీ హై, ఇక్కడ విద్య నేర్పబడుతుంది. ఎయిమ్ ఆబ్జెక్ట్ भी सामने है, లక్ష్యం కూడా మీ దృష్టిలో ఉంటుంది. दूसरे సత్సంగోं में నా పడాయి హోతీ నా కోయి ఎయిమ్ ఆబ్జెక్ట్ హై, వేరే సత్సంగాల్లో చదువు ఉండదు, లక్ష్యము ఉండదు. अच्छा, ओम शांति. रूहानी बच्चों प्रति रूहानी बाप समझा रहे हैं, रूहानी बच्चे सुन रहे हैं. ఆత్మిక పిల్లలకి ఆత్మిక తండ్రి చెప్తున్నారు, ఆత్మిక పిల్లలు వింటున్నారు అంటున్నారు. पहले पहले बाप समझाते हैं, जब भी बैठे हो तो अपने को आत्मा समझकर बैठो. ఎప్పుడు కూర్చున్నా మీరు బాబా ముందు ఆత్మ అనుకొని కూర్చోండి. దేహ నా समझो, దేహం అనుకోవద్దు. దేహ అభిమాని को आसुरी संप्रदाय कहा जाता है. దేహాభిమానం ఉన్నవాళ్ళని ఆసురీ సంప్రదాయం అంటారు. దేహీ అభిమానియోं को ఈశ్వరీయ సంప్రదాయ कहा जाता. ఆత్మాభిమానుల్ని ఈశ్వరీయ సంప్రదాయం అంటారు. ఈశ్వర్ को దేహ హై नहीं, భగవంతుడికి దేహం లేదు. సదేవ ఆత్మాభిమాని హై, అందుకే ఆయన శాశ్వతంగా ఆత్మాభిమాని. वो है सुप्रीम ఆత్మ, సభీ ఆత్మాओं का बाप. ఆయన పరమాత్మ, ఆత్మలందరికీ తండ్రి. పరం ఆత్మ అర్థాత్ ఊంచేతే ఊంచా, పరమాత్మ అంటే పరమోన్నతుడు. मनुष्य जब ऊंचे ते ऊंचा भगवान कहते हैं तो बुद्धि में आता है वह निराकार लिंग रूप है. ఎప్పుడైతే పరమోన్నతుడైన భగవంతుడు అంటారో ఈ మనుషులు, అప్పుడు వాళ్ళకి బుద్ధిలో నిరాకార రూపంలో లింగమే గుర్తొస్తుంది. నిరాకార లింగకి పూజ भी होती है, నిరాకార లింగాన్ని పూజ చేస్తారు. वह है परमात्मा यानी सभी आत्माओं से ऊंच. ఆయన పరమాత్మ, ఆత్మలందరికంటే కూడా ఉన్నతమైన వాడు. హై वह भी ఆత్మ, కానీ ఆయన కూడా ఆత్మనే. పరంతు ऊंच ఆత్మ है, కానీ ఉన్నతమైన ఆత్మ. वो जन्म मरण में नहीं आते. ఎందుకు ఉన్నతం అంటే జన్మ మరణ చక్రంలో రారు. బాకీ సబ్ పునర్జన్మ లేతే हैं और सभी है रचना. మిగతా వాళ్ళంతా జన్మ మరణ చక్రంలో వస్తారు. వాళ్ళంతా కూడా ఆయన సృష్టి. రచయితతో ఏక్ హీ బాప్ హై, సృష్టికర్త ఆ ఒకే తండ్రి. బ్రహ్మ విష్ణు శంకర్ भी రచన है. బ్రహ్మ విష్ణు శంకర్ త్రిమూర్తులు కూడా ఆ తండ్రి యొక్క సృష్టినే. మనుష్య సృష్టి भी సారీ है రచన. ఈ మానవ సృష్టి అంతా కూడా ఆయన సృష్టి. రచయితకు బాప్ కహా జాతా హై, సృష్టికర్తని తండ్రి అంటారు. పురుషుకో भी రచయిత కహా జాతా హై, పురుషుణ్ణి కూడా ఏమంటారు, జన్మనిచ్చినవాడు. స్త్రీకు అడాప్ట్ కర్తే హై, ఫిర్ ఉన్సే క్రియేట్ కర్తే హై. భార్యని వివాహం చేసుకొని దత్త చేసుకొని సంతానాన్ని జన్మనిస్తారు. పాలనా కర్తే హై, తర్వాత వాళ్ళకు పాలన చేస్తారు. బస్ వినాశ్ నహీ కర్తే హై. ఈ లౌకిక తండ్రి అయితే వినాశనం చేయలేడు. और जो ధర్మస్థాపక होते हैं वह भी క్రియేట్ करते हैं. ధర్మస్థాపకులు కూడా అలాగే సృష్టిస్తారు. फिर उनकी पालना करते हैं, వాళ్ళకి పాలన చేస్తారు. వినాశ్ कोई भी नहीं करते, వినాశనం వాళ్ళు కూడా ఏమీ చేయలేరు. బేహద్ కా బాప్ జిస్కో పరం ఆత్మ కహా జాతా హై, అనంతుడైన ఆ తండ్రిని మనం పరమాత్మ అంటాము. జైసే ఆత్మ కా రూప్ బింది హై వైసే హీ పరమాత్మ పరంపిత పరమాత్మ కా భీ రూప్ బింది హై. ఆత్మ ఏ విధంగా బిందు స్వరూపమో పరంపిత పరమాత్మ యొక్క రూపం కూడా బిందు స్వరూపమే. బాకీ ఇత్నా లింగ్ జో బనాతే హై నా వహ సబ్ భక్తి మార్గ మే పూజ కే కారణ్. ఇన్ని రకాల లింగాలు తయారు చేస్తారు, అవన్నీ భక్తి మార్గంలో పూజ కోసమే అంటున్నారు. బిందీకి పూజ కైసే హో సక్తి హై, బిందు రూపంలో పూజ చేయలేరు కదా. భారత్ మే
रुद्र यज्ञ रचते हैं तो मिट्टी का शिवलिंग और शालिग्राम बनाकर फिर उनकी పూజా करते हैं। భారతదేశంలో రుద్ర యజ్ఞం తయారు చేస్తారు, అందులో మట్టితో లింగాన్ని శాలిగ్రామాలను కూడా తయారు చేస్తారు, చేసి పూజిస్తారు। उनको रुद्र यज्ञ कहा जाता है, దాన్ని రుద్ర యజ్ఞం అంటారు। वास्तव में असली नाम है राजस्व अश्वमेध अविनाशी रुद्र गीता ज्ञान यज्ञ। असलेंदेंटी राजसूय अश्वमेध अविनाशी रुद्र गीता ज्ञान यज्ञ, जो शास्त्रों में भी लिखा हुआ है, शास्त्राల్లో కూడా రాయబడింది। अब बच्चों को कहते हैं, ఇప్పుడు బాబా పిల్లలకి ఏమంటున్నారు, अपने को आत्मा समझो। మళ్ళీ ఇన్ని చెప్పిన తర్వాత కూడా ఆయన ఏమంటున్నారు, మిమ్మల్ని మీరు ఆత్మగా భావించండి। और जो भी सत्संग है उसमें आत्मा या परमात्मा का ज्ञान ना कोई में है ना दे सकते हैं। ఏ సత్సంగంలో కూడా ఆత్మ పరమాత్మకు సంబంధించిన జ్ఞానము ఎవరి దగ్గర లేదు, వాళ్ళు చెప్పలేరు కూడా, ఇవ్వలేరు కూడా జ్ఞానాన్ని। వహా తో కోయి ఏం ఆబ్జెక్ట్ హోతీ नहीं, అక్కడ ఒక లక్ష్యం అంటూ ఏమీ ఉండదు। तुम बच्चों तो अभी पढ़ाई पढ़ रही हो, మీరంతా ఇప్పుడు చదువుకుంటున్నారు। तुम जानते हो आत्मा शरीर में प्रवेश करती है। ఆత్మ ఇప్పుడు శరీరం ద్వారా చదువుకుంటుంది। आत्मा अविनाशी है, शरीर विनाशी है। आत्मा शाश्वतमे, शरीर में अशाश्वतम विनाशनम। शरीर द्वारा पाठ बजाती है, కానీ ఆత్మ శరీరంతోనే పాత్ర నటిస్తుంది। ఆత్మతో అశరీరీ హైనా, ఆత్మకైతే ఇప్పుడు దేహం ఉండదు కదా। కైతే భీ హై నంగే ఆయే హై నంగే జానా హై, ఏమంటారు, వచ్చేటప్పుడు ఒంటరిగానే వచ్చింది, వెళ్ళేటప్పుడు కూడా ఒంటరిగానే వెళ్ళాలి। శరీర ధారణ కియా ఫిర్ శరీర छोड़कर నంగే జానా హై, శరీరం ధరించారు, మళ్ళీ శరీరాన్ని వదిలిపెట్టి ఒంటరిగానే వెళ్ళాలి। ये बाप तुम बच्चों को ही बैठ समझाते हैं। ఈ విషయం బాబా పిల్లలైన మీకు మాత్రమే వివరిస్తారు। यह भी बच्चे जानते हैं, भारत में जो सत्युग था तो देवी देवताओं का राज्य था, एक ही धर्म था। భారత ఖండంలో ఏదైతే సత్యుగం ఉండేదో అక్కడ దేవతా రాజ్యం ఉండేది, ఒకే ధర్మం ఉండేది। यह भी भारतवासी नहीं जानते, ఈ విషయం కూడా భారతీయులకు తెలియదు। बाप को जिसने नहीं जाना उसने कुछ नहीं जाना, తండ్రిని తెలియకపోతే ఏమీ తెలిసినట్టే కాదు। प्राचीन ऋषि मुनि भी कहते थे, हम रचता और रचना को नहीं जानते हैं। పూర్వం ఋషులు మునులు కూడా ఏమనేవారు, ఈ సృష్టిని సృష్టికర్త గురించి మాకేమీ తెలియదు అంటారు। రచయిత है बेहद का बाप, वही रचना के आदि मध्य अंत को जानते हैं। आदि कहा जाता है शुरू को, आदि అని దేనేమంటారు, ఈ యొక్క సృష్టి ప్రారంభాన్ని। మధ్య बीच को, आदि है सत्युग जिसको दिन कहा जाता है। మొదలేంటి సత్యుగంతో మొదలవుతుంది, దాన్ని పగలు అంటారు। फिर मध्य से अंत तक रात है, మధ్య నుంచి మళ్ళీ చివరి వరకు రాత్రి। दिन है सत्युग त्रेता, స్వర్గ है, పగలంటే సత్యత్రేతా యుగాలు రెండు పగలు, స్వర్గం। స్వర్గ వండర్ ఆఫ్ ద వరల్డ్ है, సృష్టిలో చాలా అద్భుతమైనది స్వర్గమే। భారత్ హీ స్వర్గత, అందులో భరతఖండమే స్వర్గంగా ఉండేది। జిస్మే లక్ష్మీనారాయణ రాజ్య కర్తే थे, అందులో లక్ష్మీనారాయణలే రాజ్యం చేసేవారు। ఏ భారతవాసి నహీ జాంతే, ఈ విషయం భారతీయులకు తెలియదు। బాబా అభి స్వర్గకి స్థాపన కర్ రహే హై, బాబా ఇప్పుడు స్వర్గ స్థాపన చేస్తున్నారు। బాప్ कहते हैं तुम अपने को आत्मा समझो, हम ఫస్ట్ క్లాస్ ఆత్మ है, మిమ్మల్ని మీరు ఆత్మగా భావించండి, మేము ఫస్ట్ క్లాస్ ఆత్మ కదా। इस समय మనుష్య మాత్ర సబ్ దేహాభిమాని है, ఇప్పుడున్న మానవులంతా కూడా దేహాభిమానంలో ఉన్నారు। బాప్ ఆత్మాభిమాని బనాతే, అని బాబా వచ్చి ఆత్మాభిమానిగా చేస్తున్నారు। ఆత్మ క్యా చీజ్ है यह भी बाप बतलाते, అసలు ఆత్మ అంటే ఏంటి అనే విషయం బాబా చెప్తారనమాట। मनुष्य कुछ भी नहीं जानते, बल कहते भी है भ्रुकुटी के बीच चमकता है अजब सितारा, परंतु वह क्या है, అందరూ చెప్తారు భూమధ్యంలో ప్రకాశించే మెరిసే నక్షత్రం లాంటిది ఆత్మ అని, కానీ ఏమిటది, కైసే ఉస్మే పాట భరా హువా హై, ఏ విధంగా అందులో పాత్ర నిండి ఉంది। భారత్ హీ ఊంచ్ ఖండ్ హై, భరతఖండమే చాలా ఉన్నతమైనది। జో భీ మనుష్య మాత్ర హై ఉన్కా యహ తీర్థ హై, మానవ మాతృలందరికీ కూడా ఈ భరతఖండము తీర్థస్థానం అన్నమాట। సర్వకి సద్గతి కర్నే బాప్ యహా ఆతే హై, రావణ రాజ్య సే లిబరేట్ కర్ గైడ్ బన్ లే జాతే హై, రావణ రాజ్యం నుంచి మిమ్మల్ని విముక్తి చేసి మార్గదర్శకుడై తీసుకెళ్తాడు ఆయన।
మనుష్యతో ఐసే హీ కర్ దేతే. ఎలా అంటారు మనుషులు, అర్ధ కుచ్ భీ నహీ జాన్తే, తెలియదు ఏమీ లేదు కానీ అలాగే మాట్లాడేస్తుంటారు. భారత్ మే పహలీ దేవీ దేవత థే. భరతఖండంలో మొదట దేవీ దేవతలు ఉండేవారు. ఉన్హోంకో హీ ఫిర్ పునర్జన్మ లేనా పడతా హై, వాళ్ళే పునర్జన్మలు అవి తీసుకోవాల్సి ఉంటుంది. భారత్వాసీ హీ సో దేవత ఫిర్ క్షత్రియ వైశ్య శూద్ర బంతే. ఈ విధంగా భారతీయులు దేవతల నుంచి క్షత్రియులు వైశ్యులు శూద్రులు అవుతారు. పునర్జన్మ లేతే హైనా, పునర్జన్మలు తీసుకుంటూ ఉంటారు కదా. ఇస్ నాలెడ్జ్కు పూరీ రీతి సమజ్నే మే 7 రోజులు లగ్తే హై. ఈ జ్ఞానాన్ని పూర్తిగా అర్థం చేసుకోవడానికి 7 రోజులు పడుతుంది. పతిత బుద్ధికో పావన్ బనానా హై. పతిత బుద్ధిని పావనంగా చెయ్యాలి. ఏ లక్ష్మీనారాయణ పావన్ దునియా మే రాజ్య కర్తే థే. ఈ లక్ష్మీనారాయణులు పావన ప్రపంచంలో రాజ్యం చేసేవారు. ఉన్హోంకా హీ రాజ్య భారత్ మే థా. వారిదే ఈ యొక్క భరతఖండంలో రాజ్యం ఉండేది. తో ఔర్ కోయి ధర్మ నహీ థా. అప్పుడు వేరే ధర్మాలు అనేవి లేవు. ఏకీ రాజ్యత. భారత్ కిత్నా సాల్వెంట్ థా. ఒకే రాజ్యం ఎంత పవిత్రంగా ఉండేది. హీరే జవహారం కే మహల్ థే, ఫిర్ రావణ్ రాజ్యమే పూజారి బనే హై. ఈ వజ్ర వైడూర్యాలతో కూడిన మహల్స్ ఉండేవి అప్పుడు. కానీ రావణ రాజ్యం మొదలైంది, పూజారులు అయ్యారు, అంటే పతితులు అయ్యారు. ఫిర్ భక్తి మార్గమే ఏ మందిర్ ఆది బనాయే. పూజారులు ఏం చేశారు, పతితులు అయ్యి భక్తి మార్గంలో దేవాలయాలు కట్టించడం మొదలుపెట్టారు. సోమనాథ్ కా మందిర్ తానా, సోమనాథ్ దేవాలయం ఉండేది కదా. ఏక్ మందిర్ తో క్యా नहीं होगा ना. यहाँ भी शिव के मंदिर में इतने तो हीरे जवाहरात थे. శివాలయంలో ఎన్ని వజ్ర వైడూర్యాలు ఉండేవి. మహమ్మద్ గజని బి ఊంట్ భర్కర్ లే గయే. గజనీ మహమ్మద్ ఎన్నిసార్లు ఒంటెల మీద దాన్ని తీసుకెళ్లారు. వాటిని ఇతనే మాల్తే, ఇంత సంపన్నమయంగా ఇంత ధనరాశి ఉండేది. ఊంట్తో క్యా కోయి లాఖో ఊంట్లే ఆయే తో భీ భర్ న సకే. లక్షల ఒంటెలు తెచ్చినా కానీ దాన్ని నింపలేము, అంత ధనం ఉండేది అంటున్నాడు బాబా. సత్యుగ్ మే సోనే హీరే జవహారంకే తో అనేక మహల్ తే. సత్యుగంలో ఎన్నో మహల్స్ వజ్ర వైడూర్యాలు బంగారంతో కూడి ఉండేవి. మహమ్మద్ గజనీబీతో అభి ఆయా హై. గజనీ అయితే తర్వాత వచ్చాడు 2 యుగాల తర్వాత. ద్వాపర్ మే భీ కితనే మహల్ ఆది హోతే. ద్వాపర యుగంలో కూడా ఎన్ని మహల్స్ ఉంటాయి అలాంటివి. ఓ ఫిర్ అర్థక్వేక్ హై, ఎర్త్క్వేక్ మే అందరు చలే జాతే హై. భూకంపం వస్తుంది, దాంట్లో కిందికి వెళ్ళిపోతాయి. రావణ్కి కోయి సోనేకి లంక హోతీ నహి. రావణుడిది బంగారు లంక అంటారు కదా, అలాంటిది ఏమీ లేదు. రావణ్ రాజ్యమేతో భారత్ కా ఏ హాల్ హో జాతా హై. భారతదేశానికి రావణ రాజ్యంలో ఇప్పుడున్న గతి పట్టింది. 100% ఇరిలీజియస్, అన్రైటియస్, ఇన్సాల్వెంట్, పతిత్, విషస్ నయీ దునియాకు కహా జాతా హై వైస్లెస్. అంటే 100కి 100 పాళ్ళు అధర్మము, అసత్యము, అపవిత్రత, పతితులు, వికారీలు. కానీ కొత్త ప్రపంచంలో అంతా నిర్వికారులు. భారత్ శివాలయత. భరతఖండము శివాలయం అంటే పవిత్రంగా ఉండేది. జిస్కో వండర్ ఆఫ్ వరల్డ్ కహా జాతా హై. అందుకే దాన్ని అద్భుతమైన ప్రపంచం అంటారనమాట. బహుత్ థోడే మనుష్యతే. చాలా కొద్దిమంది జనసంఖ్య ఉండేవారు. అవితో కరోడో మనుష్య. ఇప్పుడు చూడండి కోట్లాది జనం ఉన్నారు. విచార్ కర్నా చాహియే. ఆలోచించాలి కదా మీరు. అభి తుమ్ బచ్చోం కే లియే ఏ పురుషోత్తమ సంగమ యుగ హై. కానీ మీకోసమే ఈ పురుషోత్తమ సంగమ యుగం ఉంది. జబ్కి బాప్ తుమ్కో పురుషోత్తమ పారస బుద్ధి బనా రహే హై. బాబా మిమ్మల్ని ఉత్తమ పురుషులుగా, దివ్య బుద్ధి గలవాళ్ళగా చేస్తున్నారు. బాబా మనుష్యసే దేవతా బన్నేకి తుమ్మే సుమత్ దేతే హై. బాబా మిమ్మల్ని మనుషుల్ని దేవతలుగా అయ్యేటువంటి సద్బుద్ధిని ఇస్తున్నారు. बाप की मत के लिए ही गाया जाता है तुम्हारी गत मत न्यारी. బాబా యొక్క విధానానికే నీ యొక్క లీల నీకే తెలుసు, మాకు తెలియదు అంటారు. ఇన్కా భీ అర్ధ కోయి నహీ జాన్తే. బాప్ సమझाते हैं मैं ऐसी శ్రేష్ఠ మత దేతా హూ. నేను ఎలాంటి శ్రేష్టమైన ఆదేశాన్ని ఇస్తాను. జో తుమ్ దేవతా బన్ జాతే హో. మీరు దేవతలైపోతారు. అబ్ కలియుగ పూరా హోతా హై. ఇప్పుడు కలియుగం పూర్తయిపోతుంది. పురాణీ దునియా కా వినాశ్ సామ్నే ఖడా హై. ఈ పాత ప్రపంచము నశించేదే ఉందంటున్నారు. మనుష్య బిల్కుల్ హీ ఘోర అంధ్యారే మే కుంభకర్ణకి నీంద్ మే సోయే పడే హై. మనుషులు ఘోర అజ్ఞానంలో కుంభకర్ణుడి యొక్క నిద్రలో పడి ఉన్నారు అంటున్నారు బాబా. క్యోంకి కహతే హై శాస్త్రం మే లిఖా హై. ఏమంటారు, శాస్త్రాల్లో రాసింది కలియుగతో అభి బచ్చా హై, 40,000 వర్ష పడే హై.
కలియుగము ఇంకా బాల్య దశలోనే ఉంది, శైశవ దశలోనే ఉంది, ఇంకా 40,000 సంవత్సరాలు ఉంది కలియుగము అంటారు జనాలు. 84 लाख योनिया समझने के कारण कल्प की आयु भी लंबी चौड़ी कर दी. 84 అన్నారు, 84 లక్షలు అనడం వల్ల, 84 లక్షల జన్మలు అనడం వల్ల ఈ యొక్క కల్పం యొక్క ఆయువుని ఇంత దీర్ఘంగా తయారు చేశారు. వాస్తవమే హై 5000 వర్ష, కానీ వాస్తవంగా 5000 సంవత్సరాలే ఉంటుంది కదా. బాప్ సమझाते हैं तुम 84 జన్మ లేతే హో, కానీ మీరు మాత్రం 84 జన్మలు తీసుకుంటారు, నాకి 84 लाख 84 లక్షలు కాదు. बेहद का बाप तो इन सभी शास्त्रों आदि को जानते हैं, तब तो कहते हैं ఈ అనంతమైన తండ్రికి శాస్త్రాల గురించి అన్నిటి గురించి తెలుసు గనక ఆయన ఏమంటున్నారు, ये सब है భక్తి మార్గకే, ఇవన్నీ కూడా భక్తి మార్గానికి సంబంధించినవి. जो आधा कल्प चलते, అర్ధకల్పం వరకు నడుస్తూనే ఉంటాయి. इससे कोई मुझे नहीं मिलते, దీనివల్ల ఎవరు నన్ను కలుసుకోలేరు అంటున్నారు బాబా. यह भी विचार करने की बात है कि अगर कल्प की आयु लाखों वर्ष दे फिर तो संख्या बहुत होनी चाहिए. కల్పం యొక్క ఆయువు లక్షల సంవత్సరాలంటే మరి అప్పుడు జనసంఖ్య ఎక్కువ ఉండాలి కదా. జబ్కి క్రిస్టియన్ की संख्या 2000 वर्ष में इतनी हुई, క్రిస్టియన్స్ ఈ 2000 సంవత్సరాలకే ఇంత సంఖ్య అయిపోయింది. భారత్ का असल धर्म देवी देवता धर्म है, वह चला आना चाहिए, परंतु आदि सनातन देवी देवता धर्म को भूल जाने के कारण कह देते हमारा हिंदू धर्म है. దేవీ దేవతా ధర్మము ఒరిజినల్గా మీది, అది ఇప్పుడు ఏమైంది, ఆది సనాతన దేవీ దేవతా ధర్మాన్ని మీరు మర్చిపోయినందువల్ల హిందూ ధర్మం అనిపించుకుంటోంది. హిందూ ధర్మతో హోతా హీ నహీ, హిందూ ధర్మం అనేది లేనే లేదు. భారత్ కిత్నా ఊంచుతా, ఎంత ఉన్నతమైంది భరతఖండం. ఆది సనాతన దేవీ దేవతా ధర్మతా తో తము విష్ణుపురి थी, ఆది సనాతన దేవీ దేవతా ధర్మంలో విష్ణుపురి ఉండేది. అభయ రావణపురి. कहीं वही देवी देवताएं 84 लाख के बाद क्या बन गए, 84 जन्म के बाद क्या हो गए. అదే దేవీ దేవతలు 84 జన్మలు తీసుకొని ఏమైపోయారు అంటున్నాడు బాబా. 80 देवताओं को वैसलेस समझ, अपने को विशेष समझ उन्होंकी పూజా करते. దేవతలు అంటే నిర్వికారులు, మేము వికారి మనుషులం అనుకొని వాళ్ళ పూజ చేయడం మొదలుపెట్టారు. सतयुग में भारत, नई दुनिया में भारत ही नया है, अब पुरानी दुनिया में भारत ही पुराना है. क्या क्या गति हो गई है, భరతఖండానికి గతి ఏమైంది. భారత్ ही స్వర్గత అభి నరక్ है, భరతఖండమే స్వర్గంగా ఉండేది, అది ఇప్పుడు నరకమైంది. భారత్ మోస్ట్ సాల్వెంట్, అది భారతఖండం చాలా పవిత్రమైంది, సంపన్నమైంది. భారత్ ही మోస్ట్ ఇన్సాల్వెంట్, అదే చాలా అపవిత్రమైంది. సబ్సే భీక్ మాంగ్ రహే, అందరినీ అడుక్కుంటున్నారు. ప్రజాసే భీక్ మాంగ్తే, ప్రజల నుంచి కూడా అడుక్కుంటున్నారు. ఏతో సమజ్కి బాత్ హై, అనేది అర్థం చేసుకోవాల్సిన విషయం కదా. ఆజ్కే దేహ అభిమాని మనుష్యం కో థోడా పైసా మిలా తో సమజ్తే హై హమ్ తో స్వర్గ మే బైఠే. ఈ దేహాభిమానం ఉన్న మనుషులు ఏం చేస్తున్నారు, కొద్ది డబ్బు దొరికితే చాలు ఏం చేస్తున్నారంటే మేము స్వర్గంలో ఉన్నాము అనుకుంటారు. సుఖధామ్ కో బిల్కుల్ జాన్తే నహీ, సుఖధామం అంటే ఏమో తెలియనే తెలియదు. క్యోంకి పత్తర్ బుద్ధి హే, తెలియదు కదా. अब पाषाण बुद्धि అయిపోయింది. अब तुम्हें पारस बनाने के लिए 7 रोज़ की बट्टी में बिठाओ, क्योंकि पतित है ना, దివ్య బుద్ధి గల వాళ్ళగా చేయాలంటే 7 రోజులు కోర్సు ఇవ్వాలి. పతితులు కదా, పతితుకు యహాతో బిఠా న సక్తే, పతితు అయిన వాళ్ళని ఇక్కడ ఉంచుకోలేం కదా. యహా పావన్ హీ రह सकते, పతితుకు అలౌ నహీ కర్ సక్తే, పతితుల్ని అనుమతి లేదు ఇక్కడ. तुम अभी पुरुषोत्तम संगम युग पर बैठे हो, మీరు ఎక్కడున్నారు, పురుషోత్తమ సంగమ యుగంలో. जानते हो बाबा हमको ऐसा पुरुषोत्तम बनाते हैं, यह सच्ची సత్యనారాయణ की कथा है. భరతఖండం ఎలా ఉండేది, ఎలా గొప్పగా ఉత్తమ పురుషులు తయారవుతున్నారు, అందుకే సత్యమైన సత్యనారాయణ కథ అంటారు. सत्य बाप तुमको नर से नारायण बनाने का राजयोग सिखला रही है. జ్ఞాన సిర్ఫ్ ఏక్ బాప్ కే పాస్, జ్ఞానం కేవలం ఒకే తండ్రి దగ్గర ఉంది. జిస్కో జ్ఞాన్ కా సాగర్ కహా జాతా, అందుకే ఆయన్ని జ్ఞాన సాగరుడు అంటారు. శాంతి కా సాగర్, పవిత్రతా కా సాగర్, ఏ ఉస్ ఏక్ కి హీ మహిమా హై. శాంతి సాగరుడన్నా పవిత్రతా సాగరుడన్నా అదంతా ఆయన యొక్క మహిమే. దూసరే కోయికి మహిమా హో నహీ సక్తి, వేరే వాళ్ళకి అలాంటి మహిమ ఉండదు. దేవతాओं की महिमा अलग है,
పరంపిత పరమాత్మ శివుకి మహిమ అలాగే, దేవతల మహిమ వేరు, పరమాత్మ శివుని యొక్క మహిమ వేరు. వह है बाप, కృష్ణ को बाप नहीं कहेंगे. శివబాబా మనకు తండ్రి, కృష్ణుడిని అయితే తండ్రి అనడానికి లేదు. అబ్బ భగవాన్ కౌన్ ఠహరా, ఇప్పుడు భగవంతుడు ఎవరంటారు? అభీ భీ భారతవాసి మనుష్యంకు పతానా, ఇప్పుడు కూడా భారతీయులకి ఎవరికి అర్థం కాదు. కృష్ణ భగవాను వాచ్ కాదైతే, కృష్ణ భగవాన్ వచ్చి భగవాను వాచ్ అంటారు. ఓతో పూరే 84 జన్మలు అయితే వాళ్ళు పూర్తిగా 84 జన్మలు తీసుకుంటారు కదా ఆయన. సూర్యవంశీసో చంద్రవంశీసో వైశ్యవంశీ, మనుష్య హంసో కా అర్థ భీ సమస్తే నహీ. ఆ కృష్ణుడు 84 జన్మలు తీసుకొని సూర్యవంశం, చంద్రవంశం, వైశ్యవంశం, శూద్రవంశం అంటే మనుషులకి ఇది కూడా హంసో మేమే వాళ్ళము అనేది అర్థం కాదు. హంసో సోహం, हम आत्मा सो परमात्मा कह देते, ఇంకా పైగా ఆత్మే పరమాత్మ అంటుంటారు. కిतना రాంగ్ है ఇలా చెప్పడం ఎంత తప్పు. अभी तुम समझाते हो कि भारत की चढ़ती कला और उतरती कला कैसे होती, కానీ ఇప్పుడు మీరు అర్థం చేయించగలుగుతారు భారతదేశం యొక్క ఉద్ధాన పతనాల చరిత్ర ఏంటి అని. యह है ज्ञान, ये सब है भक्ति. ఇది ఇక్కడ బాబా చెప్పేది జ్ఞానము, బయట వాళ్ళందరిది భక్తి కూడా. సత్యుగమే సబ్ పావన్ थे, సత్యుగంలో అందరూ పవిత్రంగా ఉంటారు. రాజా రాణి కా రాజ్య చల్తా హై, రాజా రాణి రాజ్యం చేస్తారు. వహా వజీర్ భీ నహీ హోతా హై, అక్కడ మంత్రి కూడా ఉండరు. క్యోంకి రాజా రాణి ఖుద్ హీ మాలిక్ హై, అక్కడ రాజా రాణి వాళ్ళే అంతా అథారిటీగా ఉంటారు. బాప్సే వరసా లియా హువా హైనా, ఎందుకంత శక్తి అంటే వాళ్ళకి బాబాతో వారసత్వం తీసుకున్నందువలన. ఉన్మే అకల్ హై, వాళ్ళకి బుద్ధి ఉన్నది. లక్ష్మీనారాయణకు కోయికే రాయ్ లేనేకి దర్కార్ నహీ, లక్ష్మీనారాయణకి ఎవరు సలహా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఓ వజీర్ హోతే నహీ, అందుకే అక్కడ మంత్రులు అనేది ఉండదు. భారత్ జైసా పవిత్ర దేశ్ కోయి థా నహీ, భారతదేశం లాంటి పవిత్రమైన దేశం మరెక్కడా లేదు. మహాన్ ప్రవేశ్ పవిత్ర దేశ్ థా, చాలా గొప్ప పవిత్రమైన దేశము. నామ్ హీ థా స్వర్గ, అందుకే దాని పేరే స్వర్గం. అభి హై నరక్, కానీ ఇప్పుడు అది నరకమైంది. నరక్ సే ఫిర్ స్వర్గ బాప్ హీ బనాయేగా, నరకం నుండి స్వర్గంగా బాబానే చేస్తారు కదా. अच्छा मीठे मीठे सिकरदे बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. सार है, एक बाप की सुमत पर चलकर मनुष्य से देवता बनना है. ఒకే తండ్రి యొక్క మంచి ఆదేశం శ్రీమతం ప్రకారం నడిచి మీరు మనుషుల నుంచి దేవతలు అవ్వండి. ఇస్ సుహావనే సంగం యుగ పర్, ఈ శుభప్రదమైన సంగమ యుగంలో స్వయంకు పురుషోత్తం పారస్ బుద్ధి బనానా హే, మిమ్మల్ని మీరు ఉత్తమ పురుషులుగా దివ్య బుద్ధి గలవారిగా తయారు చేసుకోవాలి. 7 రోజుకి బట్టీమే బయట పతిత బుద్ధికు పావన బుద్ధి బనానా హే, 7 రోజులు బట్టీలో కూర్చొని పతితమైన బుద్ధిని పావనంగా తయారు చేసుకోవాలి. సత్య బాప్ సే సత్యనారాయణ కి సచ్చి కథా సున్ నర్సే నారాయణ బననా హై, సత్యమైన ఆ తండ్రితో సత్యమైన నారాయణ కథ విని నరుడు నారాయణుడు కావాలి. వరదాన్, పరిస్థేపన్ కి స్థితి ద్వారా बाप के स्नेह का रिटर्न देने वाले समाधान स्वरूप भव. పరిస్థలాగా స్థితిని పెట్టుకొని బాబాతో స్నేహానికి ప్రతిఫలం ఇచ్చేవారై సమాధాన స్వరూపులవ్వండి. పరిస్థేపన్కి స్థితి మే స్థితి హోనా, మీరు పరిస్థా లాంటి స్థితి ఉంచుకోవాలి. యహీ బాప్కే స్నేహ కా రిటర్న్ హై, ఇదే మీరు బాబాకి ఇచ్చే ప్రతిఫలం. ఐసా రిటర్న్ దేనే వాలే సమాధాన స్వరూప్ బన్ జాతే, అలా ప్రతిఫలం అప్పగించే వాళ్ళు సమాధాన స్వరూపులు అవుతారు. సమాధాన స్వరూప్ బన్నేసే స్వయం भी व अन्य आत्माओं की సమస్యయే స్వయం సమాప్త హో జాతి. మీరు సమాధాన స్వరూపులు అవ్వడం వల్ల మీ యొక్క ఇతర ఆత్మల యొక్క సమస్యలన్నీ కూడా వాటంతట అవే సమసిపోతాయి. తో अब ऐसी सेवा करने का समय है, ఇప్పుడు ఎలాంటి సేవ చేసే సమయము, లేనేకే సాత్ దేనే కా సమయ, తీసుకోవడంతో పాటు ఇచ్చే సమయం అన్నమాట. ఇస్లియే అబ్ బాప్ సమాన్ ఉపకారీ బన్, అందుకని ఇప్పుడు మీరు బాబా సమానంగా ఉపకారి అయ్యి పుకార్ సున్కర్, అందరి పిలుపులు విని అప్నే ఫరిస్తే రూప్ ద్వారా మీ యొక్క ఫరిస్తా స్వరూపంతో ఉన్ ఆత్మాओं के पास पहुँच जाओ, ఆ ఆత్మల దగ్గరికి చేరండి. और समस्याओं से थकी हुई आत्माओं की थकावट उतारो,
సమస్యలతో అలసిపోయినటువంటి ఆత్మలందరి అలసటని తీర్చండి. స్లోగన్: వ్యర్థ సే బేపర్వాహ బనో మర్యాద ఉమ్మే నహి. వ్యర్థాన్ని కేర్ చేయకండి, కానీ మర్యాదల్ని కాదు మర్యాదల్ని కేర్ చేయండి. ఓం శాంతి. ఇప్పుడు మీరు దాది పాయింట్ వింటారు. मैं यह भी देखती हूँ कि सर्व के लिए मेरे अंदर शुभ भावना है. నేను ఇది కూడా గమనిస్తున్నాను, నాకు అందరి కోసము శుభభావన ఉంది. मैं ऊपर में जाकर देखती हूँ कि मेरी वृत्ति साफ पवित्र और सुंदर है. నేను బాబా దగ్గరికి వెళ్ళి చూసుకుంటాను, నా యొక్క భావన పవిత్రంగా ఉందా, చాలా బాగుందా, శుభభావన है, నాలో శుభభావన ఉందా. फिर भी अगर मेरे से कोई संतुष्ट नहीं तो वह उसकी बात. అంత చేసినా కానీ ఎవరైనా నాతో సంతృప్తిగా లేకపోతే అది వాళ్ళకి సంబంధించిన విషయం. బాకీ శుభభావన సచ్చాయి కా ఆజ్ నహీ తో కల్ రికార్డ్ బజేగా. కాబట్టి మనం శుభభావన సత్యం పెట్టుకుంటే ఈరోజు కాతే రేపు మన చరిత్ర అందరికీ తెలుస్తుంది. किसी की स्थिति से मैं अपना रिकॉर्ड क्यों खराब करूं. ఎవరి స్థితో బాగాలేదని నా యొక్క చరిత్ర నేను ఎందుకు పాడు చేసుకోవాలి. मैं ऊपर चोटी की स्थिति में स्थित रहती हूँ. నేను ఎప్పుడు కూడా చాలా ఉన్నతమైనటువంటి స్థితిలో ఉంటాను. ये బాబా की बहुत बड़ी गृहस्थी है. ఇది బాబా యొక్క పెద్ద గృహస్థం ఇదంతా. हम पाठ बजा रहे हैं. నేను దీంట్లో పాత్ర నటిస్తున్నాను. मैं गृहस्थी नहीं हूँ. నేను గృహస్థి కాదు. మేరా బాబా చోటీ పర్ హై తో మై నీచే క్యూ ఆऊं. నా తండ్రి పైన ఉన్నాడు, నేనెందుకు కింద ఉండాలి అని దాది అంటున్నారు. ఓం శాంతి.